నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెం గ్రౌండ్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించగా, విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 5 మండలాల నుండి ఎంపిక చేసిన 100 మంది మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించిన ఎమ్మెల్యే ఈ సందర్భంగా మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళలకు కల్పించిన ప్రత్యేక వసతుల వల్లే ఇలాంటి కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయని కొనియాడారు. పొదుపు సంఘాలు, డ్వాక్రా మహిళల ప్రోత్సాహకం, స్థానిక సంస్థలు మరియు విద్యా సంస్థల్లో 33% రిజర్వేషన్లను కల్పించడంతో పాటు P4 కార్యక్రమం ద్వారా 10 లక్షల కుటుంబాలకు 50,000 నుంచి 2 లక్షల వరకు లబ్ధి చేకూరుతుందని, డ్వాక్రా రుణ పరిమితిని 2 లక్షల నుంచి 5 లక్షల వరకు పెంచామని వివరించారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ మహిళలకు 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు, తల్లికి వందనం, ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ వంటి పథకాలన్నీ మహిళా సాధికారత కోసమే కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే మహిళలు ఏర్పాటు చేసిన ప్రదర్శన స్టాళ్లను సందర్శించిన ఎమ్మెల్యే వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన మహిళలను మరియు విద్యార్థినీలను ఘనంగా సన్మానించి ప్రశంసా పత్రాలను అందజేశారు. తెలుగుదేశం నాయకులకి, మహిళలకి, అలాగే అధికారులకి, అలాగే ఇక్కడికి విచ్చేసిన కోవూరు కాన్స్టిట్యున్సీ మహిళా మూర్తులకు అందరికీ కూడా ఈ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత్య. ఇది మీరందరూ వినే ఉంటారు. ఎక్కడైతే స్త్రీలని పూజిస్తారో అక్కడ దేవతలు నివసిస్తారు అని చెప్పి మన పురాణాల్లో నుంచి స్త్రీమూర్తికి అత్యంత ముఖ్యమైన స్థానాన్ని అందిస్తున్నారు. అలాగే మనమందరం మన కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు, ఎంతో ప్రేమ, ఎంతో సహనం, ఎంతో ఓర్పు అన్నీ కలిపి మన కుటుంబాన్ని మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఈరోజు ఎంతోమంది సమానత్వం గురించి మాట్లాడుతుంటారు. సమానత్వం అంటే ఒకరిపై ఒకరు ఎవరు గొప్ప అని అనుకోవడం కాదు. సమానంగా బాధ్యతలు పంచుకొని ఇంట్లో ఉన్న పెద్దల్ని సంరక్షిస్తూ, పిల్లల్ని సంరక్షిస్తూ, వాళ్ళ భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడం, కుటుంబాన్ని ఒక ఇంట్లో ఎంతో ఆహ్లాదకరంగా కుటుంబ సమయం గడపడమే సమానత్వం అంటే అని నేను అనుకుంటాను. అదేవిధంగా ఎంతోమంది స్త్రీమూర్తులు తమ త్యాగాలతో ఈరోజు కుటుంబాలు నడుస్తున్నాయని మనం ఎంతో గర్వంగా చెప్పుకోగలం. అలాగే మనం అందరం కూడా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈరోజు జరుపుకుంటున్నామంటే పోయిన సంవత్సరం కూడా మనం జరుపుకున్నాం. ఈరోజు ఇంకా గొప్పగా జరుపుకుంటున్నాం. అందుకు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి కుటుంబంలో ఒక పెద్ద అన్నగా నేనున్నాను మీకు అని చెప్పి మనకిచ్చిన భరోసా అని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, ఎవరు కూడా ఏ పని చేయాలన్నా మహిళ అంటే ఒక శక్తి అని మనం ఊరికే చెప్పుకోవడం కాదు, ఆడవాళ్ళు మనకి హక్కులు ఉన్నాయని చెప్పుకోవడం కాదు. మనం అందరం కూడా మన కుటుంబాల్ని చూసుకుంటూ, కుటుంబ వ్యవస్థని కాపాడుకుంటూ, విలువలు కాపాడుకుంటూ, మన బిడ్డల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది సమాజానికి అందించి, మన విధి రాతలు మన చేతిలోనే ఉన్నాయి, మన విధి రాతలు మనమే రాసుకోగలం అనే ఒక
మంచి ఆలోచనని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు ఈ మహిళా దినోత్సవ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క మహిళకి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. మంది ఈరోజు ఒక్కరోజే మహిళా దిన ఉత్సవం కాదు, ఎవ్రీ డే ఈ ఉమెన్స్ డే. మనం లేకుండా ఏమీ జరగదు. నిద్ర లేసి ప్రతిరోజు మన రోజే ప్రతి కుటుంబంలో. కాబట్టి మీరందరూ కూడా మీ పిల్లలకి ధైర్యం ఇచ్చి వాళ్ళని మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ ఈరోజు ఈ మహిళా దినోత్సవ సందర్భంగా ఇక్కడ విపిఆర్ ఫౌండేషన్ తరఫున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో 100 మందికి కాన్స్టిట్యున్సీలో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి కుట్టు మిషన్లు అందివ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి కోరిక ప్రతి ఇంటి నుంచి ఒక మహిళా ఎంటర్ప్రెన్యూర్ బయటికి రావాలి అని చెప్పి ఆయన కోరుకుంటున్నారు. అదేవిధంగా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో మహిళలే కాదు యువత కూడా ఎంతోమంది ఉన్నారు. ఈరోజు మనం కొడవలూరు మండలంలో ఎన్నో ఫ్యాక్టరీస్ రాబోతున్నాయి. నేను ఎలక్షన్ ముందు మీకు అందరికీ ఏదైతే మాట చెప్పానో ఆ మాట నిలబెట్టుకోగలిగినందుకు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇక్కడ కొడవలూరు మండలంలో ఎన్నో రాబోయే రోజుల్లో ఫ్యాక్టరీస్ రాబోతున్నాయి. అందరికీ ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. కాబట్టి మీరందరికీ కూడా ఈరోజు ఇక్కడ సమావేశమైనందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరోసారి హ్యాపీ ఉమెన్స్ డే. ఈరోజు మనం అధికారం వచ్చినాక 20 నెలల్లోనే ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించారు మన మహిళా మూర్తులు. ఎందుకంటే ఏ రకంగా అంటే మనం ఎప్పుడో కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఇంతకుముందు మహిళలకి ఉన్నత స్థానం ఉంది అని చెప్పి మనం తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఈ పొదుపు సంఘాలు కానీ డ్వాక్రా మహిళలను కానీ వీళ్ళందరినీ ప్రోత్సహించి ఇంటికో ఎంటర్ప్రెన్యూర్గా ఉండాలని చెప్పి వీళ్ళందరినీ ముందుకు నడిపిస్తూ వాళ్ళకి లోన్స్ దగ్గర నుంచి అన్నీ అందజేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. అదే రకంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా మహిళలకు సమాన హక్కు కల్పించింది మన అన్న ఎన్టీఆర్ గారు. అలాగే స్థానిక సంస్థల్లో విద్యా సంస్థల్లో 33% రిజర్వేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మన P4 పథకం ద్వారా ముఖ్యంగా ఇప్పుడు 10 లక్షల బంగారు కుటుంబాలకు 50,000 నుండి 2 లక్షల వరకు లబ్ధి చేకూరుతుంది. దీనివల్ల ఎంతోమంది మహిళలు లబ్ధి పొందుతున్నారని చెప్పి కూడా తెలియజేసుకున్నాం. ఈరోజు డ్వాక్రా రుణ పరిమితి 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయల వరకు పెంచడం జరిగింది. ఎస్సీ ఎస్టీ మరియు డ్వాక్రా మహిళలకు కూడా 5 లక్షల వరకు వడ్డీ లేని రుణం మంజూరు చేశారు. అన్నిటికన్నా ముఖ్యంగా మన ఇక్కడ ఎంతోమంది తల్లులు ఉన్నారు. తల్లికి వందనం అనే పథకం మన ప్రభుత్వం ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇవ్వడం జరిగింది. 67 కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు మీ అకౌంట్లలో వేయడం జరిగింది. ఎందుకంటే ఇది వరకు మనం అంతా ఒకరిద్దరు పిల్లలుంటే ఒక్క బిడ్డను చదివించుకొని ఇంకో బిడ్డను చదివించుకోలేని పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లల్ని మనం చదివించుకోగలుగుతున్నాం. అలాగే ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఆల్రెడీ 43 కోట్ల మంది ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. ఇది మీకు అందరికీ తెలిసే ఉండాలి. అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా 3 కోట్లు పంపిణీ చేయడం జరిగింది. ఇప్పటికే 3 లక్షల గృహాలు మహిళలకు ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకో 1 లక్ష గృహాలు కూడా ఇవ్వబోతున్నాయి. ఇవన్నీ మచ్చుకు మాత్రమే. మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వసతులు మహిళలకి. కానీ వీటన్నిటికన్నా ముఖ్యంగా మహిళల పట్ల మన ప్రభుత్వానికి ఉన్న గౌరవం, నిబద్ధత మీరందరూ చూసే ఉన్నారు. ఆల్రెడీ ప్రతి ఒక్కరికి కూడా చెప్పున్నారు, ఆడబిడ్డ మీద చెయ్యి వేస్తే అదే ఆఖరి రోజు అవుతుంది అని చెప్పి. సమాజానికి
ఎంతో గొప్పగా హెచ్చరిక కూడా పంపించినారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అందువల్లే మనకి ఈరోజు పర్సెంటేజ్ ఆఫ్ Please subscribe SS News AP.